నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల దిగువ భాగంలో కొంతమేర 2019 నవంబర్లోనే దెబ్బతిన్నట్లు కాగ్ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నివేదిక ఇచ్చిన కాగ్ బ్యారేజీల అంశాన్ని ప్రస్తావించింది. 2019 నవంబర్లో వరద భారీగా రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారని తెలిపింది. గేట్లు మూసిన తర్వాత ఆనకట్టల దిగువ భాగంలో ఆర్సీసీ వేసిన కోర్టు, సీసీ కర్టెన్ గోడల్లో కొంత భాగం, దిగువ భాగంలో కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయని పేర్కొంది. ఫలితంగా 180.39 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించింది. మేడిగడ్డ వద్ద 83.83 కోట్లు, అన్నారం వద్ద 65.32 కోట్లు, సుందిళ్ల వద్ద 31.24 కోట్లు నష్టం జరిగినట్లు వివరించింది. విడుదలైన నీటి అధిక వేగం, శక్తిని వెదజల్లే పనులకు తగిన ఏర్పాట్లు చేయకపోవటమే ఈ నష్టానికి కారణమని నీటిపారుదల శాఖ అధ్యయనంలో వెల్లడైనట్లు వెల్లడించింది. ఈ అనుభవంతో 3 బ్యారేజీలలో నష్టాలను సరిదిద్దేందుకు 476.03 కోట్లతో నీటిపారుదల శాఖ అంచనాలు రూపొందించిందని పేర్కొంది. మేడిగడ్డకు 212.03 కోట్లు, అన్నారంకు 139.50 కోట్లు, సుందిళ్లకు 124.50 కోట్లు అవసరమని అంచనా వేశారని పేర్కొంది. సిపి దిమ్మెల ఆప్రాన్ లాంచింగ్ల రూపకల్పన లోపభూయిష్టంగా ఉండటం వల్లే ఈ నష్టం జరిగినట్లు కాగ్ తెలిపింది. ఆమోదించిన డ్రాయింగ్ ప్రకారం నీటిపారుదల శాఖ పర్యవేక్షణ, నాణ్యత ధృవీకరణలో ఖచ్చితంగా పనులు జరిగాయని మేడిగడ్డ బ్యారేజీ గుత్తేదారు తెలిపినట్లు రికార్డులు చెబుతున్నాయని కాగ్ పేర్కొంది. స్థాన భ్రంశం చెందిన ఆప్రాన్లను పునరుద్ధరించేందుకు గుత్తేదారు అంగీకరించినట్లు ప్రభుత్వం ఎటువంటి పత్రాలు ఇవ్వలేదని పేర్కొంది. రెవెన్యూ మిగులును సాధించడంలో తెలంగాణ రాష్ట్రం వరుసగా విఫలమవుతోందని కాగ్ పేర్కొంది. 2021-22లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధిక వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపింది. 26% మేర రెవెన్యూ రాబడి పెరిగినప్పటికీ రెవెన్యూ మిగులు సాధించడంలో వరుసగా 3వ ఏడాది విఫలమైందని వివరించింది. బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న బడ్జెట్ వెలుపలి అప్పులు, ఇతర చెల్లింపు బాధ్యతల్ని పరిగణనలోకి తీసుకుంటే జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 37.77% ఉంటుందని, చట్ట ప్రకారం నిర్దేశించిన 25% కంటే ఎక్కువగా ఉంటుందని కాగ్ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 29.30% కన్నా కూడా ఇదే ఎక్కువగా ఉందని పేర్కొంది. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో తెలంగాణ వెనుకంజలోనే ఉందని కాగ్ తెలిపింది. రాష్ట్ర వనరుల నుంచి అప్పులకు చెల్లిస్తున్న 1,18,955 కోట్లు బడ్జెట్ వెలుపలి రుణాలను ప్రభుత్వం వెల్లడించలేదని పేర్కొంది. రుణాల మీద వడ్డీ, అసలు కోసం 2032-33 నాటికి తెలంగాణ ప్రభుత్వం 2,52,048 కోట్లను తీసుకోవాల్సి వస్తుందని తెలిపింది. బడ్జెట్ అంచనాలలో వాస్తవంగా అయిన ఖర్చు 77% మాత్రమేనని కాగ్ వివరించింది. వివిధ పథకాలకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి పురపాలక శాఖ 3,313 కోట్ల రూపాయలకు వినియోగ ధ్రువపత్రాలు సమర్పించలేదని తెలిపింది. 39 ప్రభుత్వ రంగ సంస్థల్లో 17 సంస్థలు 1,955 కోట్ల లాభాలు ఆర్జించగా 18 సంస్థలు 4,065 కోట్ల నష్టాలు నమోదు చేశాయని తెలిపింది. తెలంగాణలో ప్రతి తండాలో సర్కార్ బడుల్ని నిర్మించే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంత శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ బంజారా భవన్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణకు 2 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. సేవాలాల్ జయంతిని ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేస్తామని, పంచాయతీ భవనాలను నిర్మించి ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో బంజారాల పాత్ర కూడా ఉందని కొనియాడారు. తర్వాత సంత శ్రీ సేవాలాల్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ భారాస సీనియర్ నేత పిఎల్ శ్రీనివాస్ సహా భాజపాలో చేరిన వారికి కిషన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి మరోసారి మోదీయే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భారాసాల వైఖరి ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. పల్నాడు జిల్లా అమరావతిలో విలేకరి పరమేశ్వరరావుపై ఇసుక దొంగల దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. అడ్డగోలు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుంచి వైకాపా అక్రమాలను ఎండగడుతున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పరమేశ్వరరావుపై దాడి చేసిన గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు ఎన్జీటీకి నివేదికలు ఇచ్చాయని, ఇంత జరుగుతున్నా కలెక్టర్లు కూడా పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. అధికార వైకాపా ఇసుక మాఫియాపై భవిష్యత్తులో చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఈ నెల 17న జరగనున్న చంద్రబాబు రా కదలిరా సభ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. గత రాత్రి సభా స్థలికి వచ్చిన పోలీసులు దేవాదాయ శాఖ భూమిలో సభ నిర్వహిస్తున్నారని, తమకు ఫిర్యాదు వచ్చిందని, వెంటనే పనులు నిలిపేయాలని ఆదేశించారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజల మద్దతును చూసి ప్రభుత్వం భయపడుతోందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా సభను నిర్వహించి తీరుతామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తేల్చి చెప్పారు. అమరావతిలో పూర్తికాని నిర్మాణాలు పూర్తయినట్లు, వాటిలో అధికారులు నివాసం ఉంటున్నట్లు చూపుతూ ఇచ్చిన జీవో నెంబర్ 10 జగన్ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనమని తెలుగుదేశం నేత కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేయకుంటే 1950 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుందని జగన్ ఈ కొత్త నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీఏ ప్రమాదం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు ఐఏఎస్ అధికారులు అడ్డగోలుగా జీవోలు ఇవ్వటం ఏమిటని నిలదీశారు. బ్యాంకుల యాజమాన్యాలు వాస్తవాలు తెలుసుకోవాలని పట్టాభి కోరారు. రాజధాని ఫైల్ సినిమా విడుదలను రేపటి వరకు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ఫైల్ సినిమాపై వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఫైల్ సినిమాలో సీఎం జగన్, కొడాలి నానిని పోలిన పాత్రలు ఉన్నాయని, వారిని కించపరిచే విధంగా చిత్రీకరించారని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం రేపటి వరకు సినిమా విడుదలను నిలుపుదల చేసింది. సినిమా రికార్డ్స్ ను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఆర్డర్ కాపీ రాకముందే జగన్ సర్కార్ ఆఘమేఘాలపై అధికారుల్ని రంగంలోకి దించి సినిమా ప్రదర్శన నిలిపివేయించింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రదర్శనను అర్ధాంతరంగా ఆపేశారు. డబ్బు చెల్లించి టికెట్లు కొన్నందున సినిమా పూర్తిగా చూసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రేక్షకులు కోరినా పట్టించుకోలేదు. హైకోర్టు స్టే ఆర్డర్ కాపీ చూపించాలని కొందరు ప్రేక్షకులు నిలదీయగా వాగ్వాదం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల బాండ్ల పథకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సమాచార హక్కుతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 19 సబ్ రూల్ 1A ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛని ఈ పథకం హరిస్తుందని పేర్కొంది. ఎన్నికల బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2 వేర్వేరు తీర్పుల్ని ఏకగ్రీవంగా వెలువరించింది. రాజకీయ పార్టీలకు ఆర్థిక సాయం క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని తెలిపింది. ఎన్నికల బాండ్ల జారీ పథకాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. నల్లధనాన్ని నియంత్రించడానికి ఎన్నికల బాండ్లు ఒక్కటే మార్గం కాదని మరెన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది. ఎన్నికల బాండ్ల వివరాలను వచ్చే నెల 6వ తేదీ నాటికి ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. బాండ్ల వివరాలను మార్చి 13 నాటికి వెల్లడించాలని ఈసీని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలుకు వీలు కల్పిస్తూ కంపెనీల చట్టాన్ని సవరించడం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈ తీర్పు నోట్లపై ఓట్ల శక్తిని బలపరుస్తుందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ టీకా తయారు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ప్రస్తుతం టీకా తయారీ కీలక దశలో ఉందన్నారు. మాస్కోలో భవిష్యత్ టెక్నాలజీపై నిర్వహించిన కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో వాటిని చికిత్సలో ఉపయోగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఏ విధమైన క్యాన్సర్లను నయం చేస్తుంది అనే విషయాన్ని పుతిన్ చెప్పలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 115 దేశాలకు సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రతి 5గురిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. భారత వైద్య పరిశోధనా మండలి గణాంకాల ప్రకారం దేశంలో 2026 నాటికి 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అంచనా.